వీడియో చూస్తున్నారు కానీ అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లల్ని స్కూల్కి పంపించడం వల్ల వాళ్ళ బిహేవియర్ ఎంత చేంజ్ అవుతుంది తెలుసా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పాప ఎవరితో మాట్లాడదు నాతో తప్ప, కానీ స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి అందరితో బాగా మాట్లాడుతుంది. సో చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తే నలుగురు దగ్గరికి కలుస్తూ ఉంటారు కదా. సో అలాగే వే ఆఫ్ టాకింగ్ అవ్వచ్చు, వే ఆఫ్ బిహేవియర్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ ఫుడ్ తినడం అవ్వచ్చు, చాలా చేంజెస్ వచ్చాయి మా పాపలో. అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఎందుకంటే చిన్న పాప కదా, ఎలా ఉంటుందో ఏమో అని కొంచెం భయం ఉండింది. రీసెంట్గా మమ్మీ నాకు రైస్ అండ్ పప్పు పెడతావా మమ్మీ అని అడిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇన్ని రోజులు పాప కోసం రైస్ కర్రీ నేను ఏ రోజు ప్రిపేర్ చేయలేదు. ఎందుకంటే తను 4 years ఓల్డ్, ఎలా తినగలుగుతుంది, ఇప్పుడు నేనే కదా ఫీడ్ చేస్తాను అని చెప్పేసి ఏదైనా ఫ్రైడ్ రైస్ అవ్వచ్చు, అలా ఉప్మా అలా చేసి పంపేదాన్ని. కానీ